ఎక్కడ నీళ్లు లేక లేకపోయినాం తప్ప పాపం ప్రభాకర్ రెడ్డి తోలి అలవాటు అయిపోయింది. నేను మీ మైక్ మీద చెప్తే అది అర్థం కాదు, కానీ అంటే ఒక బ్లాక్మెయిల్ రాజకీయానికి కొత్త తెర చెప్తున్నాడు. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున గ్రామాల్లో తమ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనం తాడపత్రి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది గ్రామం? నేను ఇప్పటికే 2-3 సార్లు ఈ కాన్ఫరెన్స్లో తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగనన్న ఇచ్చినటువంటి పథకాల పైన కూడా పెద్దన ఆకర్షణీయులవుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి గతంలోకి ఈరోజు కూడా వేరియేషన్ చూస్తున్నారు. గతంలో ఉండే పరిపాలకులు కావచ్చు, గతంలో ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే కానీ జేసీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పనితీరు మా పనితీరు కూడా చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒకసారి ఆలోచన చేయమని కూడా మేము కూడా అడుగుతున్నాం. అంటే ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఈ మండలంలో కానీ ఈ కాన్ఫరెన్స్లో కానీ నా వల్ల ఏం మేలు జరిగింది, కీడు ఏమన్నా జరిగింటే మీరు చెప్పండి అని కూడా అడుగుతున్నాను. అంటే సంక్షేమం, అభివృద్ధి, ప్రత్యేకంగా ఇరిగేషన్, ఈ మండలంలో రైతులంతా ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంటారు. 3.5 సంవత్సరం నేను ఇరిగేషన్ ఇవ్వగలిగిన, 2 పంటలకు ఇవ్వగలిగిన. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించగా ఎక్కడ నీళ్లు లేక లేకపోయినాం తప్ప దాన్ని ఏదో పక్కదారిలో వాళ్ళు ఏదో ఏటికి నీళ్ళు ఇడిచిపెట్టినారు, ఆ ఇసుక తోలిన దానికి గుంతలు. కానీ ఇసుకకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అది ప్రభుత్వం యొక్క జీవో. అది ఎవరో కాంట్రాక్టర్ వచ్చాడు, ఎవడో తోలుకుంటాడు. పాపం ప్రభాకర్ రెడ్డి తోలి అలవాటు అయిపోయింది. 2-3 కాంట్రాక్టర్లను పెట్టుకొని, మండలానికి 2 పెట్టుకొని ఇసుక గుంతలన్నీ తోలి ఇక్కడ నుండి నంద్యాలకు తోలడం, అక్కడ నుండి ఎరువు తీసుకొచ్చి వాళ్ళ తోటలలో తోలుకోవడం. మున్సిపాలిటీ వెహికల్ సైతం కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పొలాలలో పనిచేసినాయి. పాపం అందరూ అట్లే ఉంటారని ఏదో తప్పుదారిలో వాళ్ళని అందరినీ కూడా పట్టించేదానికి చేస్తాం. ఏదేమైనా కూడా మళ్ళీ ఈసారి కూడా తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ ప్రజలు దీవెనలు చల్లగా ఉన్నాయి మా వైపు. అందువల్ల మరోసారి కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతామని దృఢంగా చెప్తాం. దేశంలో ఆదర్శ మున్సిపాలిటీ ఉన్న తాడిపత్రి ఈ వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి చెందలేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పిన, నేను మీ మైక్ మీద చెప్తే అది అర్థం కాదు, కానీ ఆ తలకాయలు లేనోనికి వచ్చి కూర్చుంటే దానిపైన చర్చ నేను ఎంత దూరం వచ్చాను. ముందు డీజిల్ వెరివేషన్ చూడమను. అతనుండే 5 ఏళ్లలో, నేనుండే 5 ఏళ్లలో డీజిల్ ఎంత ఆయన హైప్ చేసినా, నేను ఎంత హైప్ చేసినా, రేట్ల వెరివేషన్ ఇదంతా చూడమను. అదొక్కటి అతని నీతి నిజాయితీలు బయటపడతాయి. తాడిపత్రి ఎమ్మెల్యేగా ఇంతవరకు మీరు కొనసాగారు అంటే మీరు గెలుస్తానని చాలా ధీమాగా చెప్తున్నారు. అంతవరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ 5 ఏళ్ళు ఇంకా చేయలేదు, ఇంకా మరొక 5 ఏళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా చేసేది ఏమైనా ఉందంటారు? నేను చేసేది అయితే నేను చెప్పను, కానీ ప్రజల అవసరాలు ఏ ఉంటే కానీ దానిపైన మేము దృష్టి పెట్టి సౌరిస్తాం. కానీ నెక్స్ట్ కౌంటింగ్ అయిపోతానే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆల్మిన్ పెట్టుకున్నాడు, రెడీగా సామాన్లు సర్దుకొని ఊరికి పోతాడు. అతను కూడా చెప్తాడు వాళ్ళ లీడర్లకు అందరికీ, నన్ను మీరు గెలిపించుకుంటే తాడిపత్రులు ఉంటా, లేకపోతే నేను సామాన్లు ఎత్తుకొని పోతాను నేను ఎక్కడోసారి అని. అంటే ఒక బ్లాక్మెయిల్ రాజకీయానికి తెర చెప్తున్నాడు. అంటే ఎప్పుడు లేని విధంగా, ఈ కాన్ఫరెన్స్లో ఎప్పుడు లేని విధంగా అతను అందరినీ బెదిరించన్నాడు. ఈరోజు అతని వాళ్ళ తెలుగుదేశం నాయకులు బెదిరించే మొదలు పెట్టేందుకు మీరు చేయకపోతే నేను ఊరు ఇడ్చా అని చెప్తాడు. సంతోషం, అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తా. నేను ఒకనే కాదు, మా పార్టీ వాళ్ళే కాదు, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు సైతం ఎప్పుడు ఊరు ఇడ్చాడని ఎదురు చూస్తాను. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో మీద మీరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, ప్రచారంలో కూడా వింటూ వస్తున్నాం. అసలు ఎందుకు ఈ విమర్శలు చేయాల్సి వస్తుంది? అంటే వాళ్ళు అంగీకరించినారో చెప్పు. బీజేపీ వాళ్ళు అంగీకరించింటే చెప్పు, నేను దాని గురించి ఏం మాట్లాడను. వాళ్ళు అంగీకరించాలి. అసలుకు వాళ్ళ మేనిఫెస్టో పట్టుకుంటే కూడా వాళ్ళు సహించడంలే. అందువల్ల నేను చెప్పాల్సి వచ్చింది, నేను చెప్తాను. అది వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇతను చెప్పే తప్పుడు సమాచారం అనుకుంటున్నారో, లేకపోతే ఇతని అమలు చేయలేడు అనుకుంటున్నారో, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం స్థాపించదు అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళ అభిప్రాయం చూసేకి ఒకరి అభిప్రాయం ఒక విధంగా ఉంటుంది. నా అభిప్రాయం అయితే ఇతనికి సహకరించడం లేదు, ఈ మేనిఫెస్టోలు సాధ్యం కాదు, ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తాడని చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళ మనసులో ఉందేమో. ఆ విధంగా నా అభిప్రాయం ఉంది కాబట్టి నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తాను అంతే. తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాము, తర్వాత రాష్ట్రంలో కూటమిగా ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సమాచారంతోనే తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచగూడ తీసి కూడా కొడతామని చెప్తున్నారు. కొట్టేది లేదు, నేను చూస్తా. అతను ఊరు ఇడుచుకోకుండా జాగ్రత్త పడమని అంతే చాలు. కానీ నన్ను కొడితే కొట్టించుకుంటాలే, అతను కొట్టించుకోకుండా ఊరు ఇడుచుకోకుండా
రోజుల్లో తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి నాకు ఈ తాడిపత్రి ప్రజలు అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని బీజేపీ నేతలు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఉత్తమంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను బీజేపీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి. నేను మీరు అయితే ఏబీపీ దేశం తాడిపత్రి నుంచి.